హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మనమైతే ఇప్పుడు చింతల్లో ఉన్నటువంటి సన్రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్లో అయితే ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి మనకైతే ఏషియన్ షా అపోజిట్లో అయితే ఉంటుంది. సో చింతల్కి వచ్చేసి మీరైతే ఈ టీవీ షోరూమ్ అయితే విజిట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం TCL టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో మీకు ఈ యొక్క షోరూమ్ అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దానిలో మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తాను. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీరైతే ఇక్కడికి లొకేషన్ అయితే చూపించేస్తారు అనమాట. సో అక్కడి నుంచి అయితే మీరు వచ్చి ఈ ఎంటర్ప్రైజ్ని అయితే మీరు విజిట్ అవ్వచ్చు అనమాట. సో ఈరోజు మనం అన్బాక్స్ చేసే టీవీ ఏంటంటే TCL C645 QLED 4K టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకి 55 ఇంచెస్ టీవీ అనమాట. సో ఓవరాల్గా దీని యొక్క డిస్ప్లే ఎలా ఉంది, దీని యొక్క సౌండ్ క్వాలిటీ, అలాగే వీడియో క్వాలిటీ అండ్ ప్రతి ఒక్కటి అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇంకా వీళ్ళ దగ్గర మనకి ఏసీస్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, అలాగే రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, అలాగే మనకి వీళ్ళ దగ్గర వియూకి సంబంధించిన QLED టీవీస్, అలాగే హైసెన్స్కి సంబంధించిన టీవీస్ అండ్ TCL టీవీస్. సో ఇలాంటి మల్టీ బ్రాండ్ టీవీస్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. సో అన్ని QLED టీవీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో 98 ఇంచెస్ కానివ్వండి, 55 ఇంచెస్ కానివ్వండి, సో 78. సో అలా మీకు కావాల్సిన ఇంచెస్ టీవీస్ కూడా వీళ్ళైతే తెప్పిస్తారనమాట. సో మీరైతే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్కి అయితే రండి. అండ్ అలాగే ఇక్కడ స్క్రోల్ ద్వారా నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వి వీళ్ళ దగ్గర ఉన్న టీవీస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో మరి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే పక్క లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. గైస్, బాక్స్ మీద చూసుకుంటే మనకైతే TCL గూగుల్ టీవీని అయితే ఉంది. అండ్ పైన ఇక్కడ చూసుకుంటే మనకైతే డాల్బీ విజన్ అండ్ అలాగే డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది. 120 Hz గేమ్ యాక్సిలరేషన్ అయితే ఉంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకైతే QLED 4K టీవీ అనమాట. అండ్ కింద చూసుకుంటే మనకైతే AMD FreeSync అయితే ఉంది. అండ్ అలాగే MEMC సపోర్ట్ అయితే ఉంది. గేమింగ్ ఇన్ డాల్బీ విజన్, అలాగే AIPQ ఇంజిన్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే HDMI 2.0 DTS HD అండ్ అలాగే బెజల్లెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ టీవీకి మనకైతే గూగుల్ అసిస్టెంట్ అయితే తీసుకొచ్చేసారు. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకైతే 55 ఇంచెస్ టీవీ అనమాట. అండ్ బాక్స్ మీద సైడ్కి చూసుకుని మనకైతే దీని యొక్క కాంటెంట్స్ అండ్ అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ప్రైస్ వచ్చేసి దీనిలో కొంచెం ఎక్కువ చూపిస్తుంది. సో ప్రైస్ అనేది నేనైతే మీకు లాస్ట్లో ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. సో గైస్, ఇట్స్ టైమ్ టు అన్బాక్స్. సో అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో గైస్, వీళ్ళు బాక్స్లో మనకైతే వాల్ మౌంట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాల్ మౌంట్ వచ్చేసి మనకి చాలా టీవీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క టీవీకి నించడానికి స్టాండ్ అయితే ఉంది. స్టాండ్ వచ్చేసి మనకైతే మెటల్ అయితే కాదు, ఇది వచ్చేసి మనకి ప్రీమియం ప్లాస్టిక్ లాగా ఉంది, పాలీకార్బోనేట్ లాగా అయితే ఉంది. సో క్వాలిటీ మాత్రం ప్రీమియంగానే ఉంది, బాగున్నాయి, డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క టీవీ స్టాండ్కి కింద చూసుకుంటే మనకైతే ఒక గ్రిప్ లాంటి వైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి దీంట్లో యాక్సెసరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు. ఈ యాక్సెసరీ కవర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దీనిలో ఒక రిమోట్ అయితే ఉంది, రిమోట్ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ కేబుల్ అయితే ఉంది, అలాగే TCL ఆపరేషన్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ అలాగే మనకైతే వారంటీ కార్డ్ 2 years వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ దీంతో పాటు మనకి దీనిలో ఆడియో వీడియో కేబుల్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి దీనిలో వాల్ మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ వీళ్ళు బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది, రిమోట్లో వేసుకునే సెల్స్ అనమాట ఇవి. సో రిమోట్ చూసుకోవచ్చు, మనకైతే రిమోట్ కూడా బాగుంది. లైక్ ఇది వచ్చేసి మనకైతే ప్లాస్టిక్ బిల్డ్తో అయితే వచ్చింది. సో దీనిలో అయితే మనకి చాలా డెడికేటెడ్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, మీడియా, యూట్యూబ్, TCL అని అయితే చాలా డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళైతే మన టీవీని వీళ్ళు స్టాండ్ అయితే బిగిస్తున్నారు. సో చూద్దాం టీవీ ఎలా ఉంది ఏంటనేది. ఈ టీవీ యొక్క పోర్ట్స్ చూసుకుంటే మనకైతే 3.0 USB పోర్ట్ ఉంది, అలాగే మనకి ల్యాన్ పోర్ట్ ఒకటి ఉంది, HDMI 3 పోర్ట్స్ ఉన్నాయి. దానిలో ఒకటి HDMI 2.0తో సపోర్ట్ చేస్తుంది, అండ్ ఇంకొకటి HDMI 2.1తో సపోర్ట్ చేస్తుంది. అండ్ 2.1 వచ్చేసి మనకైతే గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ కింద ఒక యాంటీనా పోర్ట్ ఉంది, అలాగే మనకి ఆక్స్ పోర్ట్ ఉంది, అలాగే ఆడియో వీడియో పోర్ట్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకైతే ఆప్టికల్ పోర్ట్ కూడా ఉంది. అండ్ టీవీ బ్యాక్ సైడ్ బాడీ వచ్చేసి మనకైతే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ లాగా అయితే నాకు అనిపించింది. అలాగే మనకి బెజల్స్ చూసుకుంటే బెజల్లెస్ డిస్ప్లే వచ్చింది, కింద ఒక బెజల్ ఇచ్చారు. దాంతోపాటు మనకి TCL అనే ఒక బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో టర్న్ ఆన్ చేసుకుంటే మనకైతే TCL అని అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కొంచెం రిఫ్లెక్షన్ అయితే ఉందన్నమాట, స్క్రీన్కి చూసుకోవచ్చు. సో టర్న్ ఆన్ అవుతుంది. అండ్ ఈ టీవీలో యాప్స్ వచ్చేసి మనకైతే ఇవన్నీ యాప్స్ అయితే ఉన్నాయి, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, డిజ్నీ హాట్స్టార్, ప్రైమ్ వీడియో, G5 ఇవన్నీ మనకైతే వచ్చేసి అనమాట టీవీతో పాటు. అండ్ మనకి ఇంకా కావాలనుకుంటే కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అన్నీ మీకు తర్వాత చూపిస్తాను. అండ్ అలాగే మనం అయితే ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో చూద్దాం. సో సెట్టింగ్స్లో చూసుకుంటే మనకైతే డిస్ప్లే అండ్ సౌండ్లో చూసుకుంటే మనకైతే
పిక్చర్ మోడ్ ఉంది. పిక్చర్ మోడ్లో చూసుకుంటే మనకైతే లో పవర్ మోడ్, స్మార్ట్ HDR, స్పోర్ట్ మోడ్, మూవీ, గేమ్ అని అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనకైతే పిక్చర్ మోడ్స్ అనమాట. సో ఈ మోడ్స్ అయితే ఉన్నాయి. సో గేమ్ మోడ్లో ఒకటి ఉంటుంది, మూవీ మోడ్లో ఒకటి ఉంటుంది, అలాగే మనకి వివిడ్ మోడ్లో ఒకటి ఉంటుంది. సో వివిడ్ కూడా ఉంది. సో వివిడ్ నాకైతే నచ్చిందనమాట. సో నాకు నచ్చింది ఏంటంటే స్మార్ట్ HDR ఆర్ వివిడ్, ఈ రెండు కూడా నాకైతే బాగా అనిపించినాయి. సో రెండింటిలో ఏదో ఒకటి పెట్టేసుకొని మనం అయితే చూద్దాం. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మోషన్లో చూసుకుంటే మోషన్ క్లారిటీ కింద జెడ్డర్ రిజెక్షన్ అయితే ఉంది. ఇదేంటంటే మనం మూవీస్ చూసినప్పుడు మనకి ఆ మోషన్ అప్పుడు మనకి కొంచెం బ్లర్నెస్ అయితే ఉంటుంది కదా, సో తగ్గించుకోవడానికి ఇదనమాట. సో ఇక్కడ ఎంత పెంచుకుంటే అంత తగ్గుతుంది అనమాట. ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ న్యాచురల్ సినిమాటిక్ అని అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇది మనకి స్పెషల్లీ ఫర్ హాలీవుడ్ మూవీస్. సో హాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు మనకి ఇది ఆన్ చేసుకుంటే ఇంకొంచెం క్లారిటీగా ఇంకా క్లియర్గా మనం అయితే మూవీస్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో చాలా సెట్టింగ్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఆస్పెక్ట్ రేషియో సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో వేరే టీవీస్లో అయితే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది, బట్ దీంట్లో మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో 16:9, 4:3 అలా మనం అయితే చేంజ్ చేసుకొని మనం అయితే ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసుకొని మనం టీవీ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో డిస్ప్లే అండ్ సౌండ్లో నాకు నచ్చిన ఇంకో సెట్టింగ్ ఏంటంటే ఇంటెలిజెంట్ సెట్టింగ్. ఇది వచ్చేసి మనకైతే ఇంటెలిజెంట్ పిక్చర్ ఓపెన్ చేసి ఇది ఆన్ చేసుకుంటే మనకైతే సరౌండింగ్ లైటింగ్ తీసుకొని ఆటోమేటిక్గా దీని యొక్క బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ అలాగే ఇంటెలిజెంట్ సౌండ్ చూసుకుంటే మనకైతే సరౌండింగ్స్లో ఉన్న సౌండ్ మనకి ఏదైతే ఉందో సో అది తీసుకొని మనకైతే ఈ యొక్క ఇంటెలిజెంట్ సౌండ్ నుంచి ఈ టీవీ నుంచి ఎలాంటి సౌండ్ రావాలి, ఎంత వాల్యూమ్ రావాలనేది ఆటోమేటిక్గా చూసుకుంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇదైతే పనిచేస్తుంది అనమాట. చూసుకోవచ్చు, మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ పాపప్ మనమైతే ఓపెన్ చేసుకొని మనము ఎనబుల్ చేసుకుంటే దగ్గరున్న చుట్టుపక్కల ఉన్న నాయిస్ని మనం లేదంటే సౌండ్ని ఇదైతే వచ్చేసి మనకి లిజన్ అవుతుంది. సో లిజన్ చేసుకొని మనకైతే ఎన్వైరన్మెంట్ సౌండ్ తీసుకొని మనకి కావాల్సిన సౌండ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ సౌండ్ మోడ్లో చూసుకుంటే మనకైతే చూసుకోవచ్చు దీనిలో డైనామిక్ ఉంది, స్టాండర్డ్ ఉంది, మూవీ మోడ్ ఉంది, అలాగే గేమ్ ఉంది, అలాగే వాయిస్ ఉంది. సో ఇవన్నీ మనకి ఉన్నాయి. సో మ్యూజిక్ కూడా ఉంది. సో నాకు దీనిలో నచ్చింది ఏంటంటే డైనామిక్ అండ్ స్టాండర్డ్, ఇవి రెండైతే కొంచెం మంచిగా అనిపించినాయి నాకు. సో ఇప్పుడు మనం పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. HDR10 అయితే ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది వీడియో, అండ్ అలాగే మనకైతే 4K వీడియో అనమాట. సో చూసుకోవచ్చు చాలా బాగుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కాంట్రాస్ట్ అయినా కానీ, సాచురేషన్ అయినా కానీ ప్రతి ఒక్కటి మనకైతే అప్స్కేలింగ్ చేసుకుని అయితే చూపిస్తుంది చూడండి. సో చాలా నచ్చింది నాకైతే. సో ఈ టీవీ వచ్చేసి మనకైతే గేమింగ్ కాన్సోల్కి మనం కనెక్ట్ చేసుకుని మనకి ఇది వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకైతే 1440p రెజల్యూషన్తో మనకైతే గేమ్స్ ఆడుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు మనం అయితే ఈ టీవీ యొక్క బ్లాక్ లెవెల్స్ అయితే టెస్ట్ చేద్దాం. సో దానికోసం మనం రూమ్లో ఉన్న లైట్స్ అన్ని ఆపేసామన్నమాట. సో ఆపేసాక చూసుకోవచ్చు మనకైతే మొత్తం బ్లాక్ అయితే అవ్వలేదు, కొంచెం వైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో బ్లాక్ లెవెల్స్ వచ్చేసి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో చూసుకోవచ్చు, అయినా కూడా చాలా బాగుంది. ఈ యొక్క AIPQ ఇంజన్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. చూసుకోవచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో సేమ్ వీడియోని మేమైతే లైట్స్ ఆన్ చేసి చూస్తే మాత్రం బ్లాక్ లెవెల్స్ మాత్రం చాలా బాగుందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి టోటల్గా బ్లాక్ వచ్చేసి దానిలో మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటే మాత్రం చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో టోటల్గా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుంటే మనకి కొంచెం బ్లాక్ లెవెల్స్ అనేది తగ్గినట్టు అయితే అనిపిస్తుంది అంతే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పిక్చర్ క్వాలిటీ అసలు ఎంత నీట్గా ఉందో చూడండి, అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత క్లారిటీగా కనిపిస్తుంది చూడండి అసలు. సో ఇలా చూసుకుంటే మనకైతే డైనామిక్ లెవెల్స్, కాంట్రాస్ట్ లెవెల్స్, అలాగే మనకి పిక్చర్ క్యాలిబ్రేషన్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అసలు చూసుకోవచ్చు దీని యొక్క సాచురేషన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. సో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఈ క్లిప్ వచ్చేసి మనకైతే టీవీనే ఉంది. నార్మల్ 480pలో చూసుకోవచ్చు ఎంత అప్స్కేలింగ్ చేసి చూపిస్తుందో. సో గైస్ ఇప్పటివరకు మనం ఈ టీవీ యొక్క అన్బాక్సింగ్ అండ్ అలాగే దీని యొక్క పోర్ట్స్ అండ్ అలాగే దీని యొక్క ఆడియో క్వాలిటీ అండ్ అలాగే వీడియో క్వాలిటీ సో ఇవన్నీ మీకు చూపించాను. సో నాకు ఎలా అనిపించింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో వీడియో క్వాలిటీ వచ్చేసి మనకైతే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అయినా కానివ్వండి, సో ప్రతి ఒక్కటి బాగున్నాయి. 450 నైట్స్ బ్రైట్నెస్ తీసుకొచ్చారు. అలాగే దీని యొక్క HDR ప్లస్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే మనకి దీనిలో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఉంది. సో అన్నీ చూసుకుంటే ప్రతి ఒక్కటి అయితే నాకు మంచిగానే అనిపించాయి. అండ్ దీని యొక్క కాంట్రాస్ట్ లెవెల్స్, బ్రైట్నెస్ లెవెల్స్, షార్ప్నెస్ అనేది ప్రతి ఒక్కటి బాగున్నాయి. అండ్ ఆడియో విషయానికి వస్తే ఆడియో కూడా బాగుంది. లైక్ ఎలా అంటే మనం దానిలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఆడియో ఆప్షన్స్. అది మనం పెట్టుకునే ఆప్షన్ బట్టి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి టీవీలో వచ్చేసి నచ్చింది ఏంటంటే మనకి ఓకే గూగుల్ అని ఉంటేనే మనకైతే గూగుల్ అనేది రెస్పాండ్ అవుతుంది. సో చూసుకోవచ్చు, హే గూగుల్ పవర్ ఆఫ్.
సో చూసుకోవచ్చు టీవీ అనేది మనకైతే టోటల్గా షట్ డౌన్ అయిపోయింది. సో టీవీ యొక్క ప్రైస్ వచ్చేసి మనకైతే 43 ఇంచెస్ వచ్చేసి మనకైతే 39,990 ఉంది. అలాగే మనకి 55 ఇంచెస్ వచ్చేసి మనకైతే 49,990 ఉంది. అలాగే మనకి 65 ఇంచెస్ వచ్చేసి మనకైతే 69,990 ఉంది. సో మీరు వచ్చేసి మనకైతే తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి 2 years వారంటీ అయితే వస్తుంది అనమాట టీవీకి. సో ఇదనమాట మరి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే పక్కా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏమేమి నచ్చినాయి అనేది మీకు కామెంట్ చేయండి. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.